మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి యొక్క వచనం గురించి మళ్ళీ నిన్న దినం మనం ధ్యానించినట్టు ఆదికాండం 24 అధ్యాయం 12 వచనం మనం చూద్దాం ఈరోజు. సో ఎలైజరు ఏ విధంగా అయితే మంచి దాసునిగా ఉన్నాడో, మళ్ళీ అదేవిధంగా యజమానికే కాకుండా దేవుని కూడా మంచి బిడ్డగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడో మనం ఎలైజర్ ఆ లైఫ్ నుంచి మనం చూద్దాం. సో ఈరోజు మనము ఆదికాండం 24 అధ్యాయము 12 వచనం మనము చదువుదాం. నా యజమానుడగు అబ్రహాం దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. అంటే ఇక్కడ చూడండి, హీ ప్రేడ్ ఫర్ గైడెన్స్. ఎలైజర్ ప్రేడ్ ఫర్ గైడెన్స్. ఎవరికి ప్రార్థించిన ఎలైజర్ అంటే ఎలైజర్ ప్రేడ్ టు గాడ్ ఫర్ గైడెన్స్. సో ఈరోజు మన జీవితంలో, మన లైఫ్లో, మన అనుదిన కార్యంలో ఎంతమంది దేవుని గైడెన్స్ కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అది ఎవరి పనైనా సరే, ఇట్ మే బీ యువర్ ఆఫీస్ వర్క్, మీ ఆఫీస్ పని అయినా సరే, ఉద్యోగం పని అయినా సరే, మీ బిడ్డలైనా సరే, నీదైనా సరే, దేవుందైనా సరే, ఏదైనా కానీ ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ గైడెన్స్? నువ్వు ఆ పని ప్రారంభింపక మునుపు నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఎలైజర్ ఆ పని మళ్ళీ ప్రయాణంలో ఉంటున్నప్పుడు మళ్ళీ నిజంగా ఆ ఒక్క ఇంటికి వెళ్ళక మునుపు హీ ప్రేడ్ ఫర్ గైడెన్స్. ఎందుకంటే వాళ్ళ యజమాను కొడుకుకి ఇస్సాక్కి మంచి భార్య చూడాలి. సో ఇట్స్ నాట్ ఆ పని ఎలైజర్ వల్ల కాదు. అందుకనే ఆయన ఏం చేసినంటే, దేవా నీ యొక్క గైడెన్స్ కావాలి, నీ యొక్క నడిపింపు కావాలి, నీ సహాయం లేకపోతే నేను మంచి భార్యను నా యజమాని కుమారునికి నేను సెలెక్ట్ చేయలేను. సో కాబట్టి దేవా నాకు సహాయం చేయి, నన్ను నడిపింపు, గైడ్ మీ. సో ఎంతమంది ఆర్ వి ప్రేయింగ్ ఫర్ గాడ్స్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్ టుడే? సో ప్రియమైన దేవుని సంగమా, నువ్వు జీవితంలో దేవుని సహాయం కోసము, నడిపింపు కోసము నువ్వు ప్రార్థించకపోతే స్టార్ట్ ప్రేయింగ్ టుడే, రైట్ నౌ. స్టార్ట్ ప్రేయింగ్ రైట్ నౌ. నువ్వు బిఫోర్ యూ స్టార్ట్ యువర్ డే, నీ దినంని ప్రారంభించక మునుపు, నీ పనిని ప్రారంభించక మునుపు, నీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించక మునుపు నువ్వు దేవునికి మొరపెట్టండి, దేవుని సహాయం కోరండి, దేవుని ఉద్దేశం కోసం మీరు అడగండి, దేవుని నడిపింపు కోసం మీరు ప్రార్థించండి. దేవుడు సహాయం చేస్తాడు. సో దేవుడు ఎలైజర్కి ఆయన ప్రార్థన విని నడిపించినందుకు ఆయన పని సఫలమైంది. సో ఈరోజు నీ పని సఫలం కావాలంటే, నీ యొక్క అనుకున్నవన్నీ సఫలించాలంటే, మంచిగా వెళ్ళాలి అంటే ప్రే టు గాడ్ ఫర్ హిస్ గైడెన్స్. ఆయన ప్రార్థించండి. ఆయన నిర్ణయాల కోసం, ఆయన నడిపింపు కోసం, ఆయన ఒక సహాయం కోసము నువ్వు ప్రార్థిస్తే నీకు దేవుడు బ్లెస్ చేస్తాడు. అన్నింటిలో నీకు విజయం ఉంటుంది, విక్టరీ ఉంటుంది. చాలామంది అంటారు, అరే అందరి కోసం నాకు ఎందుకు రావట్లేదు? ఆర్ యు ప్రేయింగ్? ఆర్ యు స్టార్టింగ్ యువర్ డే విత్ ప్రేయర్? నీ యొక్క దినంని ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా? నీ పనిని ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా? నీ బిడ్డలను బయటికి ప్రార్థనతో పంపిస్తున్నావా? చెక్ క్వశ్చన్ టుడే ఇన్ ద బిజీ వరల్డ్. ఈ యొక్క బిజీ ప్రపంచంలో మనం పడిపోయి దేవునికి ప్రార్థించడం మర్చిపోతున్నాం. దేవుని అనుమతి కోసం, దేవుని నడిపింపు కోసం, దేవుని చిత్తం కోసం, దేవుని సహాయం కోసము మనం ప్రార్థించడం మానుతున్నాం. ప్రేమ దేవుని సంగమా, తిరిగి మనం ప్రారంభించుకున్నాం. దేవా ఈరోజు నుంచి నేను ప్రార్థిస్తా, ఈరోజు నాకు నీ నడిపింపు కావాలి. ఎలైజర్ ఏ విధంగా అయితే నడిపించినావో, ఎలైజర్కి అయితే తెలియని పనిని మీరు ఆయన పనిలో సఫలం ఇచ్చారో, ఆయనకు విజయం ఇచ్చారో, ఆయన యజమాని అప్పగించే పనిని సఫలంగా ముగించే కృపనిచ్చారో నాకు అనుగ్రహించని ప్రార్థించండి. సో దేవుని మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు చేస్తున్న ప్రతి పనులను, మీ ప్రయాణంని, మీ బిజినెస్ని, వర్క్ని, మీ యొక్క పిల్లల చదువులు అన్నింటిలో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. Jesus bless you. Amen.